ఏపీలో లడ్డూ వ్యవహారంలో వైసీపీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడింది. ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. మరోవైపు తప్పు చేసిన వారే ఆరోపణలు చేయడం, ప్రజలు దీనిపై మండిపడుతున్నారు. అధికారం అడ్డుపెట్టుకుని తిరుమలేశుడిని అపవిత్రం చేసిన మాజీ సీఎం ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తిరుమలకు వెళ్తారో చెప్పాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదంలో అడ్డంగా ఇరుక్కున్న వైసీపీ ఆ వివాదం నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. శ్రీవారి లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులు నిర్ధారించడంతో ఆ మరకలు తమవై పడకుండా జాగ్రత్త పడేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లడ్డు వివాదంలో వైసీపీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని, శ్రీవారి భక్తులంతా ఆగ్రహంగా ఉన్నారని వైసీపీ నాయకులు జగన్తో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ నేతలంతా లడ్డు వివాదంపై తప్పుడు ప్రచారం చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. లడ్డు విషయంలో టీడీపీ రాజకీయాలు చేస్తోందంటూ ప్రచారం చేయాలని, శ్రీవారితో రాజకీయాలు చేస్తుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నించాలని నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారంటూ ఆ పార్టీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని ప్రకటించారు. ఓవైపు తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు శ్రీవారిపై లేని ప్రేమ చూపించడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రక్షాళన చేసేదానికి సెప్టెంబర్ మాసం 28వ తారీఖున, అంటే ఈ నెల 28వ తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. గతంలో కూడా రిజెక్ట్ చేసి 18 సార్లు పంపించేటువంటి నెయ్యిలు వస్తాయి. ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి గాని, నూనె గాని, ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున, జూలై 17వ తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం, కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో. మాజీ సీఎం జగన్ పై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. అపచారం చేసి అడ్డంగా దొరికిపోయినా జగన్ లో మార్పు రావడం లేదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం వివాదం జగన్ కు రాజకీయ ఆటలా ఉందని ఫైర్ అయ్యారు. కల్తీ నెయ్యి లడ్డూలో వినియోగించింది నిజమని, ఆంధ్రప్రదేశ్ లో పాలకులు మారడంతో తిరుమలలో పాపాలు బయటకొస్తున్నాయన్నారు. భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా ఉండాలి, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి, సరిదిద్దండి, ఇది మీ బాధ్యత అన్నాడు. ఆ సరిదిద్దే క్రమంలోనే ఈ వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు. మీరు మారలేదు, మీ ఆలోచనలు మానలేదు, జరిగింది తప్పు. మళ్లీ చెప్తున్నా, కల్తీ నెయ్యి వాడింది నిజం, దాన్ని ఉపయోగించింది నిజం, అపచారం జరిగింది నిజం. నీవు చెప్తున్న మాటలు అబద్ధం, నీవు అబద్ధం. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజలో అబద్ధమే. నేను చెప్పాను కదా, మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. దయచేసి ఇక జరిగింది చాలు. ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ పిలుపునివ్వడం చూస్తుంటే తప్పు చేసిన వ్యక్తి మరెవరో తప్పు చేశారంటూ ఆరోపించినట్లుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎంగా ఉన్న సమయంలో జగన్ తిరుమల పవిత్రత, ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో పూజలు చేయడం మర్చిపోయిన జగన్ ఇప్పుడు పూజల పేరుతో డ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ హయాంలో టెండర్లు పొందిన ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందనే విషయం స్పష్టమైంది. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి ట్యాంకర్లు పంపిస్తే వాటిని వెనక్కి పంపించామని వైసీపీ నాయకులే చెబుతున్నారు. గతంలోనే కల్తీ నెయ్యి పంపిస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పటి టీటీడీ పాలక మండలి అధికారులు ప్రోత్సహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుమల లడ్డు వివాదంతో పాటు టీటీడీ విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు చేయడం సంచలనంగా మారింది. బాపట్ల జిల్లా సింగర్కొండ ఆంజనేయ స్వామి ఆలయంలో వైవి సుబ్బారెడ్డి అనుచరులు గుట్టు చప్పుడు కాకుండా హోమాలు, పారాయణాల్ని వైవి పేరుతో చేయించారు. వైవికున్న సమస్యలు తొలగిపోవాలంటూ ఆలయంలో హోమాలు నిర్వహించారు. ఇప్పటికే లడ్డూలో కల్తీ నెయ్యి కలపడంపై వైవి సుబ్బారెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.